తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన భేటీ కానున్నారు. ప్రజాపాలన విధోత్సవాలపై అధిష్టానంతో చర్చించనున్నారు. దీంతో పలు మంత్రివర్గ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం. కేటీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే కేటీఆర్ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను వద్దంటూ కేటీఆర్ సంకల్ప దీక్షలు చేస్తారంటూ ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మంత్రి ఉత్తమ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. ధాన్యంపై తేమ లేకుండా చూసుకోవాలని రైతులకు సలహా ఇచ్చారు. కొనుగోళ్లు సవ్యంగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో విద్యార్థులకు అందించే పథకాలపై ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతుంది. విద్యా వ్యవస్థపై జగన్ ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. ఫీజు కడతామని చేతులెత్తేసిన చెత్త పాలసీ జగన్ దివన్ని విమర్శించారు. చిన్నపిల్లల చిక్కీ డబ్బాలు సైతం ఎగ్గొట్టారన్న లోకేష్ మండిపడ్డారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. సౌత్ కోస్టల్ జోన్ నిర్మాణం కోసం టెండర్లను పిలిచారు రైల్వే శాఖ అధికారులు. వచ్చే నెల 27 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. రైల్వే జీఎం కార్యాలయ నిర్మాణం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత ఆనం ఆరోపించారు. విద్యుత్ ఒప్పందాల్లో జగన్ భారీగా అవినీతి చేశారన్నారు. ఒప్పందాలపై మీడియాకు ఒక్క విషయం చెప్పలేదని, ఇప్పుడు కథలు అల్లుతున్నారని దుయ్యబట్టారు. ఆ ఒప్పందాల్లో జగన్ వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఆయన 3 సార్లు అదానిని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా సీతారాంపురంలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు కాలువలో ఈతకు వెళ్లి 2 బాలురు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు తల్లితో పాటే వెళ్లిన 2 వారికి తెలియకుండా కాలువలోకి దిగారు. ఆ కాలువలోనే మృతి చెందారు. మృతులు అజయ్, యశ్వంత్ కృష్ణగా గుర్తించారు. జార్ఖండ్ సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్ సంతోష్ గంగ్వార్ కు రాజీనామా లేఖ అందజేశారు. ఏఐసీసీ పరిశీలకుడుగా ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఆయన గవర్నర్ కలిశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకాల్సిందిగా గవర్నర్ను కోరారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్లో టీమిండియా అదరగొడుతుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు టీమిండియా 534 పరుగులు భారీ టార్గెట్ నుంచింది. రెండో ఇన్నింగ్స్ ను 6 వికెట్లు కోల్పోయి 487 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి 3వ రోజు ఆటను ముగించింది. ఐపీఎల్ వేలంలో భారత ఆటగాళ్లు పంత్, అయ్యర్లపై కాసుల వర్షం కురిసింది. వేలంలో లక్నో 27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర వెచ్చించి పంత్ను కొనుగోలు చేయగా, శ్రేయస్ను పంజాబ్ 26 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక వెంకటేష్ అయ్యర్ 23 కోట్లు, చహల్, హర్షదీప్ 18 కోట్లు పలికారు.